Watch full episodes on Jio Hotstar. ట్రక్కులో ఏముంది? ట్రక్కు తెరిచి చూపి. అరే లడ్డు సింగ్ గారు, మీరున్నంత వరకు దొంగ వస్తువుల్ని ఇలాంటి ట్రక్కులో ఎవరు రవాణా చేస్తారో చెప్పండి. మీ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మీ పేరు వింటేనే దొంగలందరూ దడ వణికిపోతారు. బాగా చెప్పావురా, ఇంకా కొంచెం చెప్పురా. ఏం చెప్తున్నారు? ప్రజలందరూ నా గురించి అసలు ఏమనుకుంటున్నారో చెప్పరా. ఏ కానిస్టేబుల్స్ అందరూ రండి, నా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో వేడండి. అరే మనసారి గురించి తనేం చెప్తాడు? మీకొకటి తెలుసా, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో దొంగతనం జరిగినా కూడా దొంగతనం చేయొద్దు. ఎందుకంటే లడ్డూ సింగ్ గారు వస్తే దొంగతనం చేయడానికి అందరూ భయపడతారు. ఆ తర్వాత దొంగలు దొంగతనం చేయడానికి భయపడతారు. నిజంగా మీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు. ఇంకా కూడా చెప్పు, ఇంకా చెప్పు. కష్టములు విను, నా గురించి ప్రజలు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పు చెప్పు, చెప్తూనే ఉండు. ఎంతకు మించి నన్ను ఏం చెప్పమంటారు సార్? మీ పర్సనాలిటీ వేరే లెవెల్లో ఉంది సార్. అందరూ మీ ఫ్యాన్ అయిపోయారు. ఒకసారి షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న హీరోయిన్ దగ్గర ఆటోగ్రాఫ్ అడిగాను. ఆవిడ ఏమన్నారంటే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు, లడ్డూ సింగ్ గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోమన్నారు. లడ్డూ సింగ్ సార్, ట్రక్కులో పాములున్నాయి. వీళ్ళు పాముల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని దద్దమ్మ చేశారు. హలో శివా. హలో రేవా, అది యుడి. నేను నేషనల్ హైవే వైపు ఒక ట్రక్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేయండి. ఏంటి పిల్లాడా, ఎందుకు ట్రక్కుకు అడ్డుపడ్డావు? మర్యాదగా తప్పుకో, లేకపోతే తనులు తింటావు. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకల్. నేను నీతో మామూలుగానే మాట్లాడాను కదా, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్నేం చేస్తున్నా చూడు. ఆ తర్వాత నువ్వు నా దారికే రాకూడదు. ఒరేయ్, ట్రక్ లోనే ఎంతసేపు కూర్చుంటారు? వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా, రండి. ఇలా చూడు చిన్న పిల్లాడా, నేను నిన్ను తర్వాత చూసుకుంటాను. ముందు నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి పరిగెత్తుతున్నావో?
నేను నీ దగ్గర ఎక్కడికి వెళ్తున్నావనేగా అడిగాను. దానికి ఎందుకు ఇలా నువ్వు కొట్టావో నాకు జవాబు చెప్పు. ఇదిగోండి లడ్డు సింగ్ గారు, ఇందులో డబ్బు చాలా ఉంది. వీళ్ళు పాములతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇందులోనే ఇంత డబ్బా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి దొంగిలించుకొని వచ్చుంటారు. లడ్డు సింగ్ గారు, ఈ పావుల్ని ఇక్కడ అడవిలోనే వదిలేయండి. ఓకే శివ, అలాగే. నా ట్రక్ ని రానివ్వకుండా ఎవరు ఆపారు చెప్పండి. చెప్పండి, ఎవరులా చేశారు? దీనికి ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఆ తర్వాత శివ అనే చిన్నపిల్లాడు నన్ను ఆపారు. లడ్డు సింగ్. లడ్డు సింగ్ ని వదలను. నా పవర్ ఏంటో తనకి చూపిస్తాను. ఈ సర్పీల కాటుకి వైద్యం ఎక్కడా లేదని తనకి చూపిస్తాను. తనకి పాఠం నేర్పించకుండా ఉండను. ఏంటయ్యా, ఏంటి సంగతి? నీకు ఏం కష్టం వచ్చిందని ఇక్కడికి వచ్చావు? అది కాకుండా టేబుల్ పనిచేయడానికే తప్ప తాళాలు వేసుకోవడానికి కాదు. నువ్వు తాళం వేయాలంటే వెళ్ళి తాళా నేర్చుకో. ఇన్స్పెక్టర్ సార్, ఇంతకు ముందు మీరు ట్రక్ ని చెక్ చేశారుగా, అందులో చాలా పాములున్నాయంట, అలాగే ఎక్కువ డబ్బులున్నాయంట కదా, అది ఎక్కడుంది? డబ్బుని నేను అడవికి పంపించేశాను. ఆ పాములన్నింటినీ హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. సారీ పాములన్నింటినీ అడవులకు పంపించేశాను, డబ్బుని హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. అది సరే గానీ మీరు ఎందుకని దీని గురించి అడుగుతున్నారు? హూ ఆర్ యు? ఆర్ యు హూ? యు హూ ఆర్? ఎందుకంటే ఆ డబ్బు నాకు సొంతమైనది కాబట్టి. అది నా ట్రక్కే. దానికి శిక్షగా నువ్వు ఏం చేయాలంటే రోజు బ్యాంకు వెళ్లి దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు ఇవ్వాలి. ఇప్పుడే వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంకు వెళ్లి 5 కోట్ల రూపాయలు తీసుకురండి. ఏమన్నావు? 5 కోట్ల? ఏమైంది నీ మెదడుకే? ఎంత ధైర్యం ఉంటే రే నా చేత దొంగతనం చేయమంటావు రా? కానిస్టేబుల్ వెంటనే వీడిని తీసి లాగంలో వేయి. మీరు నన్ను పట్టుకోవడానికి ముందు నా ఫ్రెండ్స్ ని మీరు కలవాలి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నాకు కేవలం 5 కోట్లు కావాలి అంతే. ఎక్కడయ్యా బ్యాంక్ మేనేజరు? ఎక్కడ? ఇంతమంది తుపాకీని తీసుకుని ఎందుకు వచ్చావు? నేను నీ దగ్గర అడగట్లేదురా, బ్యాంక్ మేనేజర్ దగ్గర అడుగుతున్నాను. సింగ్ గారు, మీరేం చేస్తున్నారు? ఇదిగో చూడు, నీకు నేను జవాబు చెప్పేంత సమయం నా దగ్గర లేదు. త్వరగా దాన్ని తెరుస్తున్నావు, డబ్బుని బ్యాగ్ లో పెడుతున్నావు అంతే. లడ్డు సింగ్ గారు, ఒక పోలీస్ అయ్యుండి మీరు ఇలా దొంగతనం చేయడం ఏం బాలేదు. మీరు దొంగతనం చేస్తున్నారంటే అది నేను అసలు నమ్మలేకపోతున్నాను. మేనేజరు, ప్రాణం మీదికి వచ్చిన తర్వాత ఏం చేయమంటావు? ఇప్పుడు నేను నీకు అన్నిటినీ వివరంగా చెప్పలేను, తర్వాత వచ్చి అన్ని వివరంగా చెప్తాను. బాయ్ బాయ్. శివ, వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, త్వరగా రా. మేనేజర్ అంకుల్, బ్యాంక్ దోపిడీ జరిగింది అంటే మీరు లడ్డు సింగ్ గారికి కదా ఫోన్ చేసి చెప్పాలి. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? శివ, లడ్డు సింగ్ సారే బ్యాంక్ లో 5 కోట్లు దొంగతనం చేశారు. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు.
నేను దీన్ని బ్యాంకులో నుంచి దొంగతనం చేయలేదు. బ్యాంకులో నుంచి అప్పుగా తీసుకున్నాను. కష్టపడి సంపాదించి మెల్లమెల్లగా ఇచ్చుకుంటానులే. ఈ సర్పిలా ఒక కాటుకి ఎలాంటి వైద్యము లేదు. అయితే సరే, నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి. వారిని నేను ఆపు అని చెప్పేంత వరకు నువ్వు ఆపకుండా నాగిని డాన్స్ చేయాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే నా మిత్రులు పైనుంచి ఈ చోటుని గమనిస్తూ ఉంటారు. ఏంటి, అర్థమైందా? ఇది ఏమన్నావు? మీ వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడో ఉన్నారా? ఇదే చాలా సర్ప్రైజ్ అయిన విషయం. నేను చెప్పింది నువ్వు మర్చిపోకు, లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకే బాగా తెలుస్తోంది. వద్దు. ఇలా చూడు లడ్డు సింగ్, నువ్వు డాన్స్ చేస్తూనే ఉండు. నా ప్రియమైన మిత్రులందరూ నీ పక్కనే ఉన్నారు. ఒకవేళ నువ్వు ఆ డాన్స్ ని ఆపితే నా ప్రియమైన మిత్రులు వచ్చి నిన్ను ప్రేమగా కాటేస్తారు. బాయ్ బాయ్. చూడు, ఎవరికి చెప్పొద్దు. నేను డాన్స్ చేస్తాను. ఏం చేయకో, నువ్వు దిగులు పడకు. నేను తప్పకుండా డాన్స్ చేస్తాను. కానిస్టేబుల్, ఏంటయ్యా చూస్తున్నావు? వాయించా. శివ, వాడెవడో వచ్చాడయ్యా. స్నేక్ మ్యాన్ నా చేత 5 కోట్ల రూపాయలు బ్యాంకులో నుంచి దొంగతనం చేయించాడయ్యా. అంతేకాదు, వాడు రెడ్ కలర్ లో ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోతున్నాడు. నన్ను స్నేక్ డాన్స్ చేయమని ఉన్నాడయ్యా. లడ్డు సింగ్ గారు, ఇలాంటి సమస్య ఏదో ఉంటుందని నాకు ముందే తెలుసు. ఖచ్చితంగా నేను ఆ స్నేక్ మ్యాన్ని పట్టుకొని తీరుతాను. బోలా ఒక చిన్న పిల్లాడు కొట్టాడన్నాడు కదా, ఆ చిన్న పిల్లాడు తప్పకుండా తనే అయి ఉంటాడు. డ్రైవర్, ఫాస్ట్ గా బండి తోలు. తను తోలేడికి ఆ చిన్న పిల్లాడు సైకిల్ పంచర్ అయిపోవాలి. వావ్, సూపర్ చిన్న పిల్లాడా. రేసింగ్ అంటే నీకు అంత ఇష్టమా? అయితే వెళ్ళి చిన్న పిల్లలు ఆడుకునే రేసింగ్ గేమ్ ని ఆడుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. దీని తర్వాత నువ్వు తప్పించుకోలేవు చిన్న పిల్లాడా. నేను తప్పించుకోనివ్వను. నీకు ఎంత ధైర్యం అయితే నా బ్యాగ్ ని ముట్టుకుంటావు?
ఇప్పుడు నేను తనతో ఫైట్ చేయడం చాలా బుద్ధి తక్కువైన పని, ఎందుకంటే తను ఇప్పుడు పోలీస్ ఫోర్స్ని పిలుచుండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడమే సరైన దారి. నేను డాన్స్ చేస్తున్నాను, నేను డాన్స్ చేస్తున్నాను, ఆపలేదు. కానిస్టేబుల్ వాయించయ్యా, వాయించు, అలాగే వాయించు. నేను డాన్స్ చేస్తున్నాను. లడ్డు సింగ్ గారు, బ్యాంకు నుంచి దొంగిలించిన డబ్బులు ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా మర్యాదని కాపాడవు, నా ఉద్యోగాన్ని కాపాడించావయ్యా. లడ్డు సింగ్ సార్, మీరు ఎందుకని ఇలా నాగని డాన్స్ ఆడుతున్నారు? అదేంటంటే డాన్స్ నేను చేస్తూనే ఉండాలి. నేను డాన్స్ చేయకపోతే పాములు అది కానిస్టేబుల్ నువ్వు వాయించయ్యా. ఏంటి కాటేస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాటేయడానికి వాళ్ళు పాములా ఏంటి? అవును, పాములు ఉన్నాయ్యా. నువ్వు వాయించు. నువ్వు ఎందుకో ఆపేస్తున్నావు, నీకు తెలుసుగా, కుర్రాళ్ళకి తెలీదు. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? కాసేపటి క్రితమే తనతో ఫైట్ చేశాను. తనేమి వింతగా ప్రవర్తించలేదే. మామూలుగా ఒక హ్యాట్ గ్లౌస్ వేసుకొని వచ్చాడు. లేదు 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 లేదు, అది టోపీ తర్వాత లోపల పావులు ఉన్నాయ్యా, నేను చూశాను. పావులు అది నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. లడ్డు సింగ్ సార్, ఇది టూ మచ్. శివ ఒకటి చెప్తున్నాడు, మీరు ఒకటి చెప్తున్నారు. ఐ థింక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. వాయించు వాయించు. లడ్డు సింగ్ గారు, ఈ ఫుటేజ్ లో మీరు మాత్రమే కనపడుతున్నారు. సార్, ఒకవేళ కెమెరా డైరెక్షన్ మిమ్మల్ని ఫోకస్ చేసింది అనుకుంటున్నాను. ఏమంటున్నావు నువ్వు? నువ్వు వాయించవయ్యా, నేను డాన్స్ చేయాలి, వాయించు. 1 సెకండ్ పేడారాం సార్. లడ్డు సింగ్ సార్, మీరు కళ్ళతో జూమ్ చేయండి. ఓ నో, నాట్ యువర్ ఐస్. కెమెరా రికార్డింగ్ లో ఐస్ ని జూమ్ చేయమన్నాను. శివ, లడ్డు సింగ్ ఇస్ రైట్. జూమింగ్ లో బాగా చూడు. ఆ మనిషి చెవుల్లోనూ తల్లోనూ స్నేక్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా ఏలియనే. మనుషుల తల మీద ఎక్కడైనా పాములుంటాయా చెప్పండి. యూడి, మళ్ళీ ఏలియన్సా? యు ఆర్ కరెక్ట్ రేవా. తను కొంచెం విచిత్రంగా ఉన్నాడు. అసలు ఆ స్నేక్ మ్యాన్ చరిత్ర ఏంటో మనం కనిపెట్టి తీరాల్సిందే. లడ్డు సింగ్ గారు, మీరు డాన్స్ అడ్డం ఆపేసి యాక్షన్ లో ఫోకస్ చేయండి. శివ, నేను ఎలా అలా యాక్షన్కి రాగలను, కానీ నువ్వు చెప్తున్నావు, నేను ఒప్పుకుంటున్నానులే. నువ్వు ఉన్నావు కదా, నాకేమి భయం లేదు. నువ్వు ఉంటే నేను దేన్నైనా ధైర్యంగా చేయగలను. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఖచ్చితంగా మనం వాడిని పట్టుకుంటావులే. డబ్బు చేయి జారిపోయిందే. ఆ అబ్బాయిని అసలు వదలకూడదు. తనని ఖచ్చితంగా కాటేయాలి. తన పని ముగించండి, వెళ్ళండి. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? కోపమా? కోపం కాదు బాబాయ్, నా రక్తం ఉడికిపోతోంది. ఒక చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తినొచ్చాను. తను నా దగ్గర డబ్బులున్న బ్యాగ్ని కూడా తీసుకున్నాడు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తిన్నావా? వాడి దగ్గర నీ పామును నువ్వు చూపించలేదా? చూపిస్తే వాడే భయపడి వెళ్ళిపోయి ఉండేవాడు కదా. తనని చూస్తే భయపడే మనిషిలా లేడు. తను కాస్త విచిత్రంగా ఉన్నాడు బాబాయ్. అందరూ నవ్వడం కాసేపు ఆపుతారా? మిమ్మల్ని నవ్వడం కోసం నేను పెంచట్లేదు, శత్రుని భయపెట్టడం కోసమే పెంచుతున్నాను. ఏంటిది? ఇలాంటి నవ్వే పాముల్ని చూసి ఎవరు భయపడతారో?
ఈ పాముల్ని ఎందుకని ఫిట్ చేశావు? ఇలా చూడు, నీకే బాగా తెలుసు ఇది నేను కావాలని చేసింది కాదు. నేను పాములతో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. దానివల్ల మన ఇద్దరికి ప్రాబ్లం అయింది. నేను యాంటీడోట్ రెడీ చేస్తున్నాను. నువ్వు త్వరలోనే కోలుకుంటావు, సరేనా? నేను మామూలుగా మారను. ఈ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ని నేను సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటాను. నేను కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను మామూలుగా మారడానికి ప్రయత్నిస్తాను. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి బాబాయ్, తర్వాత మీరు నా గురించి ఆలోచిస్తురు గాని. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చేస్తున్నది చాలా చాలా పెద్ద తప్పు. దాని ప్రతిఫలం కూడా చాలా తప్పుగానే ఉంటుంది. ఈ సర్పిల ప్లాన్ ఏంటో మీకు తెలీదు బాబాయ్. ముందు ఆ పిల్లాడి పని పట్టాల్సిందే. దాని తర్వాత నా ఆశని నేను నెరవేర్చుకుంటాను. శివ శివ, ఇదిగో నేను నీకోసమే వస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యగొలిపేవి ఉన్నాయి. కానీ ఈ మధ్య వేదా సిటీలో ఎంతో ప్రమాదకరమైన ఒక వ్యక్తిని ప్రజలు చూశారు. అతనే స్నేక్ మ్యాన్. అచ్చం చూడడానికి స్నేక్ మ్యాన్ లా ఉన్న ఒక మనిషి ఊర్లో చాలా చోట్ల దొంగతనం చేస్తున్నాడని సమాచారం అందింది. అతని తల నిండా స్నేక్స్, అలాగే చేతులకు కూడా ఉన్నాయి. ఇలా చూడండి, సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోస్. లడ్డు సింగ్ గారు, మీరు ఆ స్నేక్ మ్యాన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. వాడి గురించి నేను ఎంత తక్కువగా చెప్తే అంత మంచిదయ్యా. హలో లడ్డు సింగ్, నా ఫ్రెండ్స్ నువ్వు డాన్స్ చేయడం ఆపేశారని చెప్తున్నారు. నువ్వు డాన్స్ చేయలేదంటే ప్రాణాలతో మిగలవు, అర్థమైందా? భీమ్సీ, నువ్వు త్వరగా వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు మూసేయ్. లడ్డు సింగ్ ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. మన శివను తీసుకెళ్లేందుకు తను ఖచ్చితంగా వస్తాడు. భీమ్ సింగ్ ఏంటి పడిపోయింది? ఎలా ఉన్నారు తాతగారు, బామ్మగారు, రాము? నేను ఊరికినే వచ్చాను చూసి వెళ్దామని. అది జరగని తాతగారు, ఇప్పుడు మీకు ఈ పాముల డాన్స్ గురించి ఏదైనా తెలుసా? శివ, ముందు మనం ఈ కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒకటి మనం తప్పకుండా ఆలోచించి చెయ్యాలి. అవును గారు, మీరు వెళ్ళండి, నేను మీ వెనక్కి వస్తాను. అలాగే, థ్యాంక్ యూ శివ. బేడరాం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీతో పాటు లడ్డు సింగ్ వచ్చుంటే తనని కొట్టడానికి కర్రతో పాటు నేను ఇక్కడే ఉన్నానని వెళ్ళి చెప్పు. ఈరోజు కనుక లడ్డు సింగ్ వచ్చాడో ఈ కర్రతో వాడిని కొట్టి వాడు అంత తేలుస్తాను. ఈ ఇంటి పక్క తను రానే రాకూడదు. సార్, నమస్తే. నమస్కారం. యాక్చువల్గా నేను బ్రేవరీ ఫౌండేషన్ నుంచి వచ్చాను. మేము చాలా ధైర్యంగా ఉండే పిల్లలకి ప్రైజ్ ఇస్తున్నాము. ఒక ప్రోగ్రామ్ లో శివాకి బ్రేవెస్ట్ బాయ్ అవార్డు ఇవ్వాలని ఆశపడుతున్నాము. అంతేకాదు, ఆ ప్రైజ్ ని మేము మీ చేతుల మీదుగా ఇవ్వాలని ఆశపడుతున్నాము. ఇది చాలా సంతోషమైన వార్త. నేను ఇప్పుడే వెళ్ళి శివాకి ఫోన్ చేస్తాను. శివాకి ఇది సర్ప్రైజ్ గానే ఉండనివ్వండి. తను ఫంక్షన్ కి తప్పకుండా వస్తాడు. కానీ తను ఈ అవార్డ్ ని వాళ్ళ తాతయ్య బామ్మ దగ్గర తీసుకుంటాడన్న విషయం తనకి తెలీదు కదా. మీరు మరి ఆ అవార్డు ఇవ్వడానికి నాతో వస్తారా ఇప్పుడు? తప్పకుండా వస్తాము. ఇదిగో ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాం. హలో ఫ్రెండ్స్, సారీ రావడానికి కొంచెం లేట్ అయింది.
నేను చెప్పేది నమ్మండి, అది ఖచ్చితంగా ఏలియనే. ఏలియన్ చాలా డేంజరస్ తెలుసా? వాళ్ళు లడ్డూ సింగార్ని మాత్రమే కాదు, మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. తను మనిషి నుండి రూపం మారే నాగం అయ్యుంటాడు. అలాంటి నాగులు ఒకరిని శత్రుగా అనుకున్నాయంటే వాళ్ళని ఊరికే వదలవు. మనం వాటితో తలపడకూడదు శివ. ఎలాగైనా లడ్డూ సింగ్ ని కాటేయకుండా వదలవు శివ. నన్నెందుకు కరుస్తుంది? నన్నెందుకు కానీ కరుస్తుంది? నిన్నేం చెయ్యను, నాకు 5 కోట్లు తెచ్చివ్వన్నాడు. నేను వాడికి తెచ్చిచ్చాను. ఇంకా నేనేం చెయ్యాలయ్యా? ఇంకా నేనేం చెయ్యాలి? వాడు చెప్పాడు కదా, నేను ఆగిని డాన్స్ కూడా చేస్తున్నాను కదా. నన్ను ఎందుకని కరుస్తాడు? శివ, ఏదో ఒకటి చెయ్యి 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 చెయ్యి. శివ, ఇలా చూడు, నేను కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు సజన్ సింగ్. ఆయన స్నేక్స్ తో ఏదో రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన అడ్రస్ ఎక్కడుందో ఇప్పుడు మనం కనిపెట్టాలి. గుడ్ జాబ్ రేవా, లెట్స్ గో. మీరందరూ వెళ్ళండి, నేను ఇక్కడ ఇలాగే నాగిని డాన్స్ ని కొనసాగిస్తాను. హలో శివ, నీ తాతయ్య బామ్మ ఇప్పుడు నా దగ్గరున్నారు. వాళ్ళ ప్రాణాల్ని నువ్వు కాపాడాలని ఆశపడ్డావంటే మర్యాదగా హ్యాంగింగ్ వ్యాలీకి వచ్చేయ్. ఓకే, నేను వెంటనే వస్తాను, కానీ వాళ్ళకి ఏమీ అవ్వదని హామీ ఇవ్వండి. రేవా, తాతని బామ్మని స్నేక్ మ్యాన్ కిడ్నాప్ చేసేశాడు. ఏంటి? అవును, వాళ్ళని కాపాడడానికి నేను హ్యాంగింగ్ వ్యాలీకి వెళ్తాను. ఓకే శివ, మేము అక్కడికి వచ్చేస్తాం. శివ ఇక్కడికి వచ్చేసాడా? శివ వచ్చేసాడు. తనని పట్టుకోండి. శివా! అదరగొట్టే శివ, ఎవరిని వదిలిపెట్టదు. ఇక ఆపు శివ, నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. మర్యాదగా నా దగ్గర నువ్వు సరెండర్ అయిపో. అప్పుడే మీ తాతయ్యని బామ్మని నేను వదులుతాను, లేదంటే నా పాములు వీళ్ళని కాటేసేస్తాయి. ఆపు, ఆపు. నేనే వచ్చి సరెండర్ అయిపోతాను. తాతని బామ్మని ఏం చెయ్యొద్దు. గుడ్ బాయ్. రా, అలా తల దించుకుని నెమ్మదిగా తిన్నగా నా దగ్గరికి నడుచుకుంటూరా. శివ, వద్దు నాన్న, నువ్వు వీడి దగ్గర సరెండర్ కాకు. నువ్వు మా గురించి దిగులు పడకయ్యా. శివ వద్దు. శివ, వద్దు, వెళ్ళొద్దు. శివ, సరెండర్ అవ్వకూడదు. ఫైట్ ఫైట్ చేయి శివ, ఫైట్. తాతయ్య బొమ్మల ప్రాణాలు ఆపదలో ఉండగా తను ఎలా ఫైట్ చేస్తాడనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పు, నన్ను చిన్న పిల్లాడు అనకండి అని. చిన్నపిల్లాడా చిన్నపిల్లాడా చిన్నపిల్లాడా, ఈ షర్పిలా కాటుకి ఎలాంటి మందులు లేవు. నేను మీకు ఇచ్చిన మాట తప్పను. తాతయ్య బామ్మ, మీరిక ఇంటికి వెళ్ళొచ్చు. నేను శివాని తీసుకువెళ్తున్నాను.
తాతయ్య బామ్మ తప్పించుకున్నారు. దే ఆర్ సేఫ్ నౌ. ఇక ఇప్పుడు నేను తన్ని అటాక్ చేస్తాను. ఇక నీ ఆట అయిపోయింది స్నేక్ మ్యాన్. హలో రేవా, ఐఎమ్ ఓకే. కానీ ఆ స్నేక్ మ్యాన్ తప్పించుకున్నాడు. ఏంటండి మీరు? శివ ఇంకా ఇంటికి రానేలేదు. మీరేంటంటే అసలు పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చోన్నారు. శివ, నువ్వు ఎక్కడున్నావు? అలాగా, ఆ దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయి శివ. ఏమండి, శివ బాగానే ఉన్నాడట. ఆ స్నేక్ మ్యాన్ ఎక్కడికో పారిపోయాడట. దేవుడా, ఆ స్నేక్ మ్యాన్ మాత్రం మళ్ళీ తిరిగి ఇక్కడికి రాకూడదు. నువ్వు ఎందుకని అనవసరంగా భయపడుతున్నావు? ఆ స్నేక్ మ్యాన్ వచ్చాడంటే వాడిని నేను చూసుకుంటాను. నేను పాడే నాగరాగాన్ని విని వాడే నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాడు చూడు. అరే మళ్ళీ తాతయ్య ప్రారంభించేశారా? అరే రే, ఇంట్లోకి పాములు వచ్చేసాయే. తాతయ్య ప్లీజ్ మీ పాట కాస్త ఆపండి. ఏంటిది, ఇంట్లో పాము వచ్చేసింది? ఖచ్చితంగా ఆ తాతయ్య పాడిన పాట వినే ఇక్కడికి వచ్చేసినట్టున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రా, తాతయ్యని పాట ఆపమని చెప్తాను. రా, త్వరగా వచ్చే, పాములు కాటేస్తాయి. అయ్యో తాతయ్య ప్లీజ్ ఆపండి, పాట ఆపండి, ప్లీజ్ ఆపండి, లేకపోతే అడవిలో ఉన్న పాములన్నీ వచ్చేస్తాయి. ఆపండి ప్లీజ్. తాతయ్య, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి పాట ఆపేయండి. మీరు పాడే పాట విని పావులన్నీ ఇంట్లోకి వచ్చేసాయి. దయచేసి పాట ఆపేయండి. పాట ఆపండి తాతయ్య, ప్లీజ్ ఆపండి. వీర్ సింగ్, లడ్డు. లడ్డు సింగారు, లడ్డు సింగ్ కి ఫోన్ చేయమని చెప్పలేదు. చేసి పెట్టిన లడ్డూలు తీసుకొని రా. ఆ లడ్డు చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉంది. అరే మిస్టర్ స్వామి, మిస్టర్ తనీజా, రండి రండి. మీకు నేను పాడిన పాట నచ్చి నన్ను పొగడటానికి ఇంటి వరకు వచ్చేసారా? సరే సరే, నేను ఇంకో పాట మొదలు పెడతాను. తాతయ్య వద్దు, రండి అందరూ త్వరగా పారిపోదాం, రండి. పాడొద్దు. ప్రతిరోజు ఏదో ఒక జ్యువెలరీ షాప్ లో ఒక బ్యాగ్ దొంగతనం చేస్తున్నారు. ఎలాగైనా సరే మనం ఆ స్నేక్ మ్యాన్ ని ఆపాల్సిందే. శివ, ఈ స్నేక్ మ్యాన్ ని చూడగానే మా గ్రామంలో ఉండే ఒక కోబ్రా స్నేక్ గుర్తుకొచ్చింది. ఒక కోబ్రా మా గ్రామంలోని కోళ్లను గుడ్లను తింటుండేది. అందుకని గ్రామంలో మనుషులందరూ ఒకటయ్యి ఆ కోబ్రాని ఎలా పట్టుకుందామని ఆలోచించారు. నువ్వేం చేసావు?
నేనేం చేశానంటే వాళ్ళకి ఒక ఐడియా చెప్పాను. కోబ్రా ఖచ్చితంగా తన పుట్టలోకే వెళ్తుంది కదా, పావులు ఎక్కువగా ఉండే చోట్లో మనం వెతకాలి అని అన్నాను. అడవిలోకి వెళ్లి వెతికిన 2 గంటల్లోనే పుట్ట దొరికింది. తర్వాత ఏముంది, బయట నుండి బోర ఊదగానే పాము తన పుట్టలో నుండి బయటకు వచ్చింది. తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు పావుని పట్టేసుకున్నారు. వావాది జీనియస్, నువ్వు సూపర్ డూపర్ జీనియస్. నువ్వు మాకు ఐడియా ఇచ్చావు, మనం ఈజీగా స్నేక్ మ్యాన్ ని పట్టుకోగలం. నేను చిన్నప్పటి నుండి జీనియస్ నే, కానీ అందుకని ఎప్పుడు గర్వపడలేదు. కానీ ఆ స్నేక్ మ్యాన్ ని ఎలా పట్టుకోవాలో చెప్పు. చిన్న పుట్టలో దాక్కోడానికి స్నేక్ మ్యాన్ ఏం చిన్న పాము కాదు. తను ఖచ్చితంగా ఏదైనా గుహలోనే ఉంటాడు. ఎవరు తన్ని వెతకలేని ప్రదేశంలోనే దాక్కొని ఉంటాడు. రేవా మౌంటైన్ ఆఫ్ కేవ్స్ లో చాలా కేవ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటాడా? ఎగ్జాక్ట్లీ. మనం అక్కడికి వెళ్ళి నాదస్వరం ఊదామంటే తన దగ్గరున్న పాములే తనని ఈజీగా బయటికి రప్పిస్తాయి. అప్పుడు చిక్కుకుంటాడు. సూపర్ ఐడియా. తనని పట్టుకోవడానికి ఒక మంచి ప్లాన్ దొరికింది. రండి వెళ్ళి లడ్డు సింగ్ గారికి విషయం చెప్దాం. అవసరం లేదయ్యా, నేను అన్నిటినీ విన్నాను. నేను కూడా ఇదే ప్లాన్ వేశాను, నీతో చెప్దామని వచ్చాను. మీరు మీ పోలీస్ స్టేషన్ ని ఇక్కడికే షిఫ్ట్ చేయొచ్చు కదా. ఎక్కడి నుంచి వస్తుంది నాదస్వరం? ఎవరు దాన్ని వాయిస్తున్నారో? ఓకే లడ్డు సింగ్ గారు, ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. బాబాయ్, శివ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ నాదస్వరం రావడానికి కారణం తనే అనుకుంటాను. తను ఓటమిని ఒప్పుకోడు బాబాయ్. మనం త్వరగా ఈ డబ్బుని బంగారాన్ని సర్దేసి తను రావడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబాయ్. ఇలా చూడు బాబు, నాకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. నేను యాంటీడోట్ని రెడీ చేశాను. చూసావా, నేను పూర్తిగా కోలుకున్నాను. రా, స్ప్రే చేసి నిన్ను కూడా నేను నార్మల్ చేసేస్తాను. ఏంటి బాబాయ్, ఇప్పుడు నేను కొద్దిగా సంపాదించడం మొదలు పెట్టాను కదా, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలని ఆశపడుతున్నాను. ఈ స్ప్రే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగుతాను. ఈ స్నేక్ మ్యాన్ ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు. నిన్ను అడ్డుకోవడానికి నేను వచ్చేసాను స్నేక్ మ్యాన్. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? ఆ నాదస్వరం రావడానికి కారణం నువ్వే కదా చిన్నపిల్లాడా. నన్ను కనిపెట్టాలని కథలు చేశావు. అంకుల్, ఇంతకు ముందే చెప్పాను నన్ను పిల్లాడని పిలవద్దు అని. ఇలా చూడు శివ, ఇప్పటి వరకు నువ్వు చిన్నపిల్లాడు అని చెప్పి పోలే పాపని వదిలేశాను, కానీ ఇకపై నిన్ను వదలను. దిక్కులు చూడకుండా ఆ శివాని కాటేయండి. ఏంటి బాబు, నువ్వు దీన్ని విసిరేసావని నాతో చెప్పావు కదా. ఇలా చూడు బాబాయ్, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నేను ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ కెమికల్ వల్లే కదా నువ్వు సగం పాముగా మారిపోయావు కదా బాబాయ్. ఇప్పుడు చూడు బాబాయ్, నేను ఇప్పుడు ఏం చేస్తానో అని.
వద్దు బాబు ప్లీజ్, నువ్వు అలా చేయకు. ఇన్స్పెక్టర్ లడ్డు, హే లడ్డు, నా వలలో చిక్కుని నిన్ను ఎవరు కాపాడలేరు. ఇక నీ కథ పూర్తవబోతోంది. నేను నీతో ఏం చెప్పాను? డాన్స్ ని ఆపకూడదని చెప్పానా? చేస్తాను, నేను ఆపలేదయ్యా. నా మాట నమ్ము, నన్ను వదిలేస్తే. శివ, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకు, నీ గురించి ఆలోచించు. శివ, పైన ఆ బాటిల్లో యాంటీడోట్ ఉంది. దాన్ని త్వరగా తీసుకొని వాడి మీద స్ప్రే చేయి. ఏంటి, నిన్నిప్పుడు చిన్నపిల్లాడిని పిలవాలా లేదా శివాని పిలవాలా? ఇప్పుడు నా దగ్గర నువ్వు బాగా ఇరుక్కున్నావు. చాలా ధైర్యవంతుడైన శివ ఇలా హఠాత్తుగా కింద పడిపోయాడే. పాపం. లేచిన పిల్లడా, లేచిన పని పట్టు, నన్ను అంతం చేసేయ్. అందరి ముందు నీ కథని నేను ఎలా ముగిస్తానో చూడు చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్ వరల్డ్ అంకల్. నేను ఎప్పుడు ఆ స్ప్రే బాటిల్ని తీసుకున్నాను, కానీ అది మీ మీద స్ప్రే చేయాలి కదా, అందుకే మీకు దొరికినట్టు యాక్టింగ్ చేశాను. లేదు లేదు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకు అనవసరంగా వాడితో తలపడి తన్నులు తింటావు? స్నేక్ మ్యాన్ గా ఉన్నప్పుడే నువ్వు శివాని ఏమీ చేయలేకపోయావు, అలాంటిది ఇప్పుడేం చేయగలవు? శివ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వీడిని నయం చేసేసావు. నేను చేసిన ఒక తప్పైన ఎక్స్పెరిమెంట్ని వీడు తప్పుగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అందుకు నేను మీ అందరి దగ్గర సారీ అడుగుతున్నాను. సారీ సారీ ఇక వీడు చెప్తాడయ్యా. పాము డాన్స్ ఆడుతూ మ్యూజిక్ తగ్గట్టుగా. వీడు జైల్లో ఉన్నంత కాలం నేను టేపుని ప్లే చేసి వీడిని ఆడిపిస్తూనే ఉంటాను. నన్ను ఎలా ఆడించాడో తెలుసా నీకు? ఇక జైల్లో హాయిగా డాన్స్ చేసుకోవచ్చులే. ఆడతావు ఆడతావు. కష్టపడు, బాగా వాయించయ్యా. నువ్వు డాన్స్ చేయడం మొదలుపెట్టరా. ఏంటో Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.